వైకాపా హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు మంత్రి గొట్టిపాటి. వైకాపా హయాంలో విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచారని, జెన్కో, ట్రాన్స్కో సంస్థలను సర్వనాశనం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అయితే ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్పై ఆదివారం తాడేపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీ నిలబెట్టుకున్నాం. జగన్ పెంచిన ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసే దిశగా చర్యలు అయితే చేపట్టాం. యూనిట్కి 13 పైసలు తగ్గించాం. భవిష్యత్తులో ఇంకా తగ్గిస్తాం. 2014లో లోటు విద్యుత్ నుంచి 2019 మిగులు విద్యుత్ సాధించాం. వైకాపా వచ్చాక విద్యుత్ అవసరాలు తీర్చలేక మళ్లీ లోటులోకి వెళ్ళింది. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి నష్టం చేకూర్చారు. ప్రజలపై 18,000 కోట్ల భారం మోపారు. 1,25,000 కోట్ల వరకు విద్యుత్ సంస్థలకు నష్టం చేకూర్చారు. మేము వచ్చాక సంస్కరణలు తెచ్చి విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాం. మేము తెచ్చిన సంస్కరణల వల్ల విద్యుత్ ఛార్జీలు అయితే తగ్గించగలిగాం. పీపీపీలు రద్దు చేసి ఒప్పందం చేసుకున్న సంస్థలను ఇబ్బంది పెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెంచాం. విద్యుత్ కొనుగోలుకు ఎక్కువ ఖర్చు పెట్టడం తగ్గించాం. ఇతర రాష్ట్రాలతో విద్యుత్ ఇక్కడ ఇచ్చిపుచ్చుకునేలా వ్యవహరిస్తున్నాం. సూర్య గారి పథకం కింద ఏపీకి 20 లక్షల కనెక్షన్లు వచ్చాయి. సౌర పలకలు ఏర్పాటు చేసుకున్న వారికి రాయితీ ఇస్తున్నాం అని చెప్పేసి అన్నారన్నమాట. సో ఈ విధంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.